ఆ బీసీల తోకలు కత్తిరించే కార్యక్రమం అది తర్వాత కానీ ఆ మాధవరెడ్డి మన డిబేట్లోనే 99లో మాట్లాడుతున్న క్రమంలో దీంట్లో కూడా మున్నూరు కాపు ఓసీల్లో చేర్చాలని కానీ అదే క్రమంలో ఉన్న బీసీల్లో వర్గీకరణ చేయాలనే డిమాండ్ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అది తర్వాత ముందు వెంకరెడ్డి గారితో మాట్లాడదాం. బీజేపీ నాయకులు ఆయన ఏం చెప్తారు ఈ అంశంలో. వెంకరెడ్డి గారు నమస్తే అండి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో వాళ్ళు ఇచ్చిన 42% ఎన్నికల హామీ రాహుల్ గాంధీ డిక్లరేషన్ మేమెందుకు దానికి మేము ఆమోదం తెలుపుతాం అనే దిశగా కూడా బీజేపీ పోతున్నట్టు మరి ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో సో 9th షెడ్యూల్లో చేర్చండి, బీసీలకు న్యాయం జరుగుతుందని ఒక ఏకాభిప్రాయం అయితే సర్వత్రా వ్యక్తం అవుతుంది. మీరేం చెప్తారు? ముందుగా అందరికీ నమస్కారం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది రేపొద్దున ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, బీసీ సమాజానికి. ఒకటి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో పెట్టిందో అప్పటి నుంచి మొదలైంది. ఇదంతా కూడా దేనికోసం వీళ్ళంతా వాంటెడ్గా డెలిబరేట్గా తీసుకొచ్చిన ఇదే డిక్లరేషన్ తప్పితే వీళ్ళకు చిత్తశుద్ధి ఎక్కడ కూడా కనిపించలేదు. నేను ముందు నుంచి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మీరు చూడండి, సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఎక్కడ కూడా చిత్తశుద్ధి కమిటెడ్గా పనిచేసినట్టు కనపడతలేదు. ఆ రోజు పెట్టారు, ఎస్ బాగానే ఉంది, 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతా ఉన్నారు, అది బాగానే ఉంది. తీసుకొచ్చిన తర్వాత 17 నెలల కాలంలో 17 నెలల వరకు ఎప్పుడు కూడా బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక ఆలోచన ఎప్పుడు కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీకి. ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయో, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయో, వాటి గురించి ఆలోచన చేసి మళ్ళీ మేము ఏదైతే డిక్లరేషన్ ఇచ్చామో దాన్ని పట్టించుకోకపోతే రేపొద్దున బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీని ఓడించే అవకాశాలు ఉంటాయి, తెలంగాణ రాష్ట్ర గ్రామాల్లో రానిచ్చే అవకాశాలు ఉండవు అని చెప్పి హడావిడిగా ఒక ప్లానింగ్ కమిషన్ ద్వారా తెలుసు, వాళ్ళకి వాంటెడ్గా తెలుసు. ఇప్పుడు చిరంజీవి గారు చెప్పారు, 8 రాష్ట్రాల్లో రాజ్యాంగ పరిధిలో ఉంటే మాత్రమే అది అమలయ్యే అవకాశాలు ఉంటాయి, రాజ్యాంగ పరిధి దాడితే అది అమలయ్యే అవకాశం లేదు అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళ సొంత రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో 2015లో సిద్ధరామయ్య గారు ఉన్నప్పుడే వాళ్ళు కాన్స్టిట్యున్సీ తీసుకొచ్చారు, రిపోర్ట్ కూడా పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఎక్కడ పెట్టిరా పోనీ, ఎక్కడ సాధించలేదు. మరి తెలిసి కూడా రాహుల్ గాంధీ వచ్చి బీసీ డిక్లరేషన్ ఎట్లా ప్రకటిస్తారని నాకు అర్థం కావట్లేదు. కామారెడ్డిలు అన్ని తెలిసి కూడా రాజ్యాంగం అనే బుక్కు పట్టుకొని తిరుగుతుంటాడు. వెంకరెడ్డి గారు, బీజేపీ పార్టీ ఎవరికెంత వారికంత అనే ఒక నినాదానికి వ్యతిరేకమా? రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని తిరిగేది అందరికీ న్యాయం జరగాలనే, రాజ్యాంగం అమలు కావాలనే కదా. సో రాహుల్ గాంధీ పట్టుకొని తిరుగుతాడు కనుక బీజేపీ దాన్ని ఒప్పుకోదా? మరి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, సో అందరికి సమాన అవకాశాలు మరి డెఫినెట్ గా రావాలి. నేను చెప్తున్నాను, మా కమిట్మెంట్ చెప్తాను, వాళ్ళ కమిట్మెంట్ చెప్తాను, వాళ్ళ కమిట్మెంట్ కూడా చెప్తాను. సరే, కమిషన్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటారు కదా, సబ్కా సాత్ అనేది మీకు వర్తించదా? అంటే ఎందుకని 12 సంవత్సరాలుగా మీరు కేంద్రంలో ఉన్నారు కదా, ఇప్పటికీ జనగణన చేయకుండా మీరు ఎందుకు ఆగిరంటే ఏం చెప్తారండి? జనగణన చేస్తే కదా మీకు లెక్కలు తెలిసేది. జనగణన చేయకుండా తెలంగాణలో కులగణన మొదలుపెట్టిన తర్వాత మీరు జనగణన చేస్తాం 2026లో అన్నారు. ఇది ఎట్లా చూస్తారు మీరు? తెలంగాణలో ప్రజలు ఓట్లేశారు కదా మీకు. తెలంగాణ ఎంపీలు గెలిచితేనే కదా మీరు కేంద్రంలో అధికారంలో ఉంది. మరి ఎందుకని ఇంకా దేశంలో ఉన్న 50% మంది బీసీలను మీరు ఎందుకు ఇంకా వాళ్ళని గుర్తిస్తలేరు? వాళ్ళ అధికంగా ఎదగొద్దా? వాళ్ళు కట్టిన పన్నులు మీకు అక్కర్లేదా? మీరు అనేక సంస్కరణలు తీసుకొస్తామని చెప్తున్నారు కదా, చెప్పండి. ఓకే, సమాధానం చెప్తాను. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ ఫాల్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారో చెప్తాను. నేను ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఇది తీసుకొచ్చారు. రెండవది, వీళ్ళు కమిషన్ వేసారు, హైకోర్టు కాదంటే మళ్ళీ దాన్ని ఎందుకంటే డెడికేటెడ్ కమిషన్, ట్రిపుల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, డెడికేటెడ్ కమిషన్ కానీ, ప్రపోర్షనల్ పాపులేషన్ కానీ, తర్వాత ఏది 50% సీలింగ్ కానీ, ఈ మూడిట్లో పాస్ అయితేనే డెఫినెట్ గా రేపొద్దున రాజ్యాంగ పరిధిలో ఉంటుంది, రాజ్యాంగంలో చట్ట సవరణ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేసారు, ఇది తీసుకొచ్చి 42% తర్వాత కొంత ముస్లింలని యాడ్ చేసుకుంటూ అది పక్కన పెట్టారు. తర్వాత వీళ్ళు ఏం చేసి బిల్లు తీసుకొచ్చారు, అసెంబ్లీలో పెట్టారు, గవర్నర్ గారు పంపించారు, అది రాష్ట్రపతి గారికి పోయింది. తర్వాత ఇమ్మీడియట్ గా
అది కాకుండా ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, ఆర్డినెన్స్ గవర్నర్ గారు పంపించారు, వెయిట్ చేయకుండా మళ్ళీ తర్వాత దానిపైన జీవో ఎట్లా తీసుకొస్తారు? ఇంకా జీవో తోటి రాజ్యాంగంలో ఉన్న చట్టాన్ని మార్చడం ఈ రాష్ట్రంలో 29 రాష్ట్రాలు ఎన్ని జీవోలను ఇష్యూ చేసి ఎన్ని చట్టాలను మార్చొచ్చా అని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఒక జీవో తోటి చట్టాన్ని మారుస్తున్నామంటే అది ఏ విధంగా మోసం చేస్తున్నట్టు? అంటే రాజ్యాంగాన్ని మీరు కాన్స్టిట్యూషన్ ని హైకోర్టులని కూడా పడతా ఉన్నారు, డైవర్ట్ చేస్తా ఉన్నారు. అది తప్పు. ఒక జీవోతో చట్టం ఎవరు మార్చలేరండి. దాంట్లో రాజ్యాంగ సవరణ చేస్తే తప్పితే, అమెండ్మెంట్ చేస్తే తప్పితే ఎవరు కూడా మార్చలేరు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి. మూడోది ఏంటంటే వీళ్ళు చేసింది ఇక్కడ కాకుండా కేంద్ర ప్రభుత్వంతో అఖిలపక్షం తీసుకుపోవాలి. ఎక్కడ తీసుకుపోలేదు. అఖిలపక్షం తీసుకోపోకుండా వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు వెళ్ళి ధర్నా చేస్తారా? పోనీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే రాజ్యాంగ సవరణ అవుతుందా? ధర్నా చేస్తే చట్ట సవరణ అవుతుందా? ధర్నా చేస్తే రేపు 42% రిజర్వేషన్ వస్తాయా? అది కాదు, ఇది ఇంపార్టెంట్. మీరు అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కావాలని చెప్తే డెఫినెట్ గా ఒక నిమిషం. సో ఈ విధంగా చేస్తే రేపు పొద్దున ఏ విధంగా అవుతుంది చెప్పండి? అంటే వీళ్ళేమో ఇంకోటి దాంట్లో వీళ్ళ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయంటే ఈ 42% లా కొంతమంది ముస్లింలు చేస్తారు. ఎట్లా ముస్లింలు ఉన్నారు. సిలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4% తీసుకొచ్చారు. మళ్ళీ 42% లో మళ్ళా ముస్లింలు కూడా యాడ్ చేస్తే వాళ్ళకి మరి బీసీ జనాభా బీసీ రిజర్వేషన్ 32% తగ్గుతుంది కదా. దానికి ఎట్లా ముస్లిం సామాజిక వర్గంలో కొన్ని కులాలు అది కూడా ఏ విధంగా వీళ్ళు ఇంకో రెండోది ఏంటంటే వీళ్ళ సీనియర్ కాన్స్టిట్యూన్స్ నిన్న ఎట్లా ఆర్గ్యూ చేస్తున్నారు హైకోర్టులో. నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనం ఏం చేయలేము, ఎట్టి పరిస్థితులు దాన్ని కంటిన్యూ చేయాల్సిందే, జీవో పాస్ చేయాల్సిందే, ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేయాల్సిందే అని చెప్పి సీనియర్ కాన్స్టిట్యూన్స్ ఆర్గ్యూ చేస్తారు. ఈ హైకోర్టులో ఉన్న జడ్జిలు మరి వాళ్ళనే తప్పుదోవ పట్టిస్తుంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అనుకుంటారు చెప్పండి? ఎస్, డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ ఉంది. భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ ఉంది. నరేంద్ర మోడీ గారు కంప్లీట్ చేయండి అండి. నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ 2026లో పాపులేషన్ సెన్స్ తో పాటుగా కాస్ట్ సెన్సస్ కూడా వస్తా ఉంది. ఎక్కడైతే ఎంతమంది, ఏ రాష్ట్రాల్లో అయితే ఎంతమంది బీసీ